ప్రేక్షకులకు రంజాన్ పండుగ శుభాకాంక్షలు. మండల కేంద్రమైన కిర్లంపూడి మదీనా జామియా మస్జిద్లో ఘనంగా రంజాన్ వేడుకలు. ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఇచ్చిన ముద్రగడ. మండల కేంద్రమైన కిర్లంపూడి మదీనా జామియా మస్జిద్లో గురువారం ముస్లిం సోదరులు రంజాన్ వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు. రంజాన్ వేడుకలను పురస్కరించుకొని బుధవారం సాయంత్రం మాజీ మంత్రివర్యులు ముద్రగడ పద్మనాభం ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందును ఏర్పాటు చేయడమే కాకుండా ముద్రగడతో పాటు ఆయన కుమారుడు గిరిబాబు చేతుల మీదుగా ఇఫ్తార్ విందును అందజేశారు. ఈ సందర్భంగా ముస్లిం సోదరులకు ముద్రగడతో పాటు ఆయన కుమారుడు గిరిబాబు ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. గురువారం ఉదయం మండలంలోని ముస్లిం సోదరులు మండల కేంద్రమైన కిర్లంపూడిలో ఉన్న మదీనా జామియా మస్జిద్కు చేరుకొని ప్రత్యేక ప్రార్థనలలో పాల్గొన్నారు. మత గురువు షంషుల్ హుక్ రంజాన్ను పురస్కరించుకొని ప్రత్యేక ప్రార్థనలు చేయడమే కాకుండా పరమత సహనాన్ని మత సామరస్యాన్ని చాటి చెప్పే పవిత్ర రంజాన్ మాసం ఉపవాస దీక్షలతో భక్తి శ్రద్ధలతో జరుపుకోవడం మంచి పరిణామమన్నారు. ఈ కార్యక్రమంలో మస్జిద్ ప్రెసిడెంట్ ఎండి షాబుద్దీన్, సెక్రటరీ షేక్ కలేషా, మత పెద్దలు దావుద్ ఖాన్, కయ్యం బాషా, షేక్ ఇబ్రహీం అధిక సంఖ్యలో ముస్లిం సోదరులు పాల్గొన్నారు. आवाज नहीं आ रही है सलाम की? अस्सलाम वालेकुम। कोई बोले कुछ जुबान उठा करे। दिन कैसा है आज? हमारी खुशी जज्बात जहाँ खाना के भाई हैं बाद में अपनी दुकान बना हमारे आप रोजा लो, आज अदा करो, 1 महीने तक आगे तक उमरा करो, रोजा रखो, गरीब को खाना खिलाओ, जितनी भी आप नेक काम करो, ये सारे नेक काम के लिए एक शर्त क्या है? आप इसमें समझ लो, नमाज के लिए पाकी जरूरी, ठीक है ना? सुभान अल्लाह बता रही है, और ये सुभान अल्लाह नहीं बोलना चाहिए। ये सुभान अल्लाह किसका नाम है? ये अल्लाह का नाम है। अल्लाह का नाम लेना कोई बुरा तो नहीं है ना? अल्लाह का नाम लेके अपनी जिंदगी गुजार रही ना, फिर आज बोलोगे तो शक्कर है। जितनी भी हमारी ये काम होता है तो ये ముస్లిం సోదరులకి హిందూ సోదరులకి సలాము. ముద్రగడ పద్మనాభం గారికి మా ముస్లింకి చాలా అనుబంధం ఉంది. వారి దయతోటి ఆయన పార్లమెంట్ సభ్యులుగా ఉండగా మాకు సుమారు 10 లక్షల రూపాయలు గ్రాంట్ ఇచ్చి ఉన్నటువంటి పాత మసీదుని పరగొట్టి కొత్త మసీదు కట్టించారు. అలాగే సాదిఖానా కూడా 3 లక్షల రూపాయలు ఇచ్చి అది కూడా నిర్మించారు. ఇది కాకుండా
ఈ జిల్లాలో కాకినాడలోను, పిఠాపురంలోను, గొల్లపురంలోను అన్ని మసీదులు ఆయనే కట్టించారు. గతంలో భారతదేశంలో ఏ పార్లమెంట్ సభ్యులు ఇటువంటి కార్యక్రమం ఎక్కడా చేసి లేదు. మేము ఎంక్వైరీ చేసాము. ఆయన ఏంటంటే కమ్యూనిటీ హాల్ కింద ఇచ్చారు. అది చాలా మేము గర్వించదగ్గ విషయం. వారికి మేము ఎప్పుడూ రుణపడి ఉంటాము. భగవంతుడి దయ వల్ల వారు ముందుకు వెళ్ళాలని. తర్వాత రెండోది జగన్ గారు చేసేటువంటి కార్యక్రమాలకి ఆయన మెచ్చుకొని ఆ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. అందుకని మా ముస్లిం సోదరులందరూ మేము పిఠాపురం కూడా మసీదుకి వెళ్ళి మేము ఈ కార్యక్రమంలో భాగస్వాములు అయ్యి మేము ఈ యొక్క వంగా గీత గారికి ఓటేయమని మేము పబ్లిక్గా చెప్తాము. ఇది వారికి మేము ఎప్పుడు మా ముస్లిం సోదరులకి, హిందూ సోదరులకి సలాము. ముద్రగడ పద్మనాభం గారికి మా ముస్లింకి చాలా అనుబంధం ఉంది. వారి దయతోటి ఆయన పార్లమెంట్ సభ్యులుగా ఉండగా మాకు సుమారు 10 లక్షల రూపాయలు గ్రాంట్ ఇచ్చి ఉన్నటువంటి పాత మసీదుని పడగొట్టి కొత్త మసీదు కట్టించారు. అలాగే సాదిఖానా కూడా 3 లక్షల రూపాయలు ఇచ్చి అది కూడా నిర్మించారు. ఇది కాకుండా ఈ జిల్లాలో కాకినాడలోను, పిఠాపురంలోను, గొల్లపురంలోను అన్ని మసీదులు ఆయనే కట్టించారు. గతంలో భారతదేశంలో ఏ పార్లమెంట్ సభ్యులు ఇటువంటి కార్యక్రమం ఎక్కడా చేసి లేదు. మేము ఎంక్వైరీ చేసాము. ఆయన ఏంటంటే కమ్యూనిటీ హాల్ కింద ఇచ్చారు. అది చాలా మేము గర్వించదగ్గ విషయం. వారికి మేము ఎప్పుడూ రుణపడి ఉంటాము. భగవంతుడి దయ వల్ల వారు ముందుకు వెళ్ళాలని. తర్వాత రెండోది జగన్ గారు చేసేటువంటి కార్యక్రమాలకి ఆయన మెచ్చుకొని ఆ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. అందుకని మా ముస్లిం సోదరులందరూ మేము పిఠాపురం కూడా మసీదులకు వెళ్ళి మేము ఈ కార్యక్రమంలో భాగస్వాములు అయ్యి మేము ఈ యొక్క వంగా గీత గారికి ఓటేయమని మేము పబ్లిక్గా చెప్తాము. ఇది వారికి మేము ఎప్పుడు రుణం ఆ విధంగా తీర్చుకుంటాం. సలాం అలైకుం. మా ముస్లిం సోదరులకి, మా హిందూ అందరి సోదరులకి, మా ముస్లిం అందరి తరపున సలాం అలైకుం. మా కిర్లంపూడి జామియా మస్జిద్ తరపున మా ముస్లిం సోదరులందరూ ఇవాళ ముద్రగడ పద్మనాభం గారు మాకు అల్పాహారం ఇందు, ఇవాళ ఆఖరి ఉపవాసం, ఇవాళ ఇఫ్తార్ ఇందు ఇవాళ ఆయన 4 సంవత్సరాలు బట్టి మనకి ప్రతి సంవత్సరం కూడా ఆయన తరపున విందిస్తున్నారు. మేము వచ్చి ఇందు సేకరిస్తున్నాం. మేము అల్లా దయ వల్ల ఆయనకి, ఆయన కుటుంబానికి ఆయన తలపెట్టిన పని అల్లా దయ వల్ల మా పిఠాపురం నియోజకవర్గానికి మన వంగా గీత గారు, మన సునీల్ గారికి, మా సాయశక్తుల మా అల్లా దయ వల్ల మా అల్లా యొక్క ప్రార్థనలు చేస్తూ మా ముస్లిం సోదరులందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తూ ఆయన మన జగన్ గారు వైఎస్ఆర్ పార్టీ మా జగన్ గారు మంచి జరగాలని ఆయన అందరికీ మంచి చేస్తున్నారు. అలాగే మా ముస్లిం కూడా చాలా దిక్కున అందరూ చేసి ఆయన మంచి పేరు తెచ్చుకున్నారు. అలాగే మా ముస్లింకి ఆయన చేసిన మరీ ఇలాంటి ఎన్నో మంచి కార్యక్రమాలు జరగాలని మా ముద్రగడ పద్మనాభం గారి తరఫున మా ముస్లింలందరూ అతనికి ఆమీన్ సుమ్మా ఆమీన్ చెప్తున్నాం. మా హృదయపూర్వక ధన్యవాదాలు మా ముద్రగడ పద్మనాభం గారికి చెప్తున్నాం. ఆయన కుటుంబానికి, మా గిరిబాబు గారికి, పెద్దబాబు గారికి, ఆయన మనవడి గారికి మా అందరి తరఫున మా దువా పనిచేయాలని అల్లా దగ్గర ప్రార్థన చేస్తున్నాం. మా ముస్లిం సోదరులకి, మా హిందూ అందరి సోదరులకి, మా ముస్లిం అందరి తరఫున సలాం అలైకుం. మా కిర్లంపూడి జామియా మస్జిద్ తరఫున మా ముస్లిం సోదరులందరూ ఇవాళ ముద్రగడ పద్మనాభం గారు మాకు అల్పాహారం ఇందు, ఇవాళ ఆఖరి ఉపవాసం, ఇవాళ ఇఫ్తార్ ఇందు ఇవాళ ఆయన 4 సంవత్సరాలు పెట్టి మనకి ప్రతి సంవత్సరం కూడా ఆయన తరఫున విందిస్తున్నారు. మేము వచ్చి ఆయన సేకరిస్తున్నాం. మేము అల్లా దయ వల్ల ఆయనకి, ఆయన కుటుంబానికి ఆయన తలపెట్టిన పని అల్లా దయ వల్ల మా పిఠాపురం నియోజకవర్గానికి మన వంగా గీత గారు, మన సునీల్ గారికి, మా సాయశక్తుల మా అల్లా దయ వల్ల మా అల్లా యొక్క ప్రార్థన చేస్తూ మా ముస్లిం సోదరులందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తూ ఆయన మన జగన్ గారు
వైఎస్ఆర్ పార్టీ మా జగన్ గారు మంచి జరగాలని ఆయన అందరికీ మంచి చేస్తున్నారు. అలాగే మా ముస్లిం కూడా చాలా దిక్కున అందరూ చేసి మంచి పేరు తెచ్చుకున్నారు. అలాగే మా ముస్లింకి ఆయన చేసిన మరీ ఇలాంటి ఎన్నో మంచి కార్యక్రమాలు జరగాలని మా ముద్రగారు పద్మనాభం గారి తరఫున మా ముస్లింలందరూ అతనికి ఆమీన్ సుమ్మా ఆమీన్ చెప్తున్నాం. మా హృదయపూర్వక ధన్యవాదాలు మా ముద్ర పద్మనాభం గారికి చెప్తున్నాం. ఆయన కుటుంబానికి, మా గిరిబాబు గారికి, పెద్దబాబు గారికి, ఆయన మనవడి గారికి మా అందరి తరఫున మా దువా పనిచేయాలని అల్లాహ్ ప్రార్థన చేస్తున్నాం. बिस्मिल्लाहिर्रहमानिर्रहीम ला हौला वला कुव्वता इल्ला बिल्लाहिल अलिय्यिल अज़ीम ला हौला वला कुव्वता इल्ला बिल्लाहिल अलिय्यिल अज़ीम ला हौला वला कुव्वता इल्ला बिल्लाहिल अज़ीम अस्तगफिरुल्लाह रब्बी मिन कुल्ली ज़ंब व अतूबु अलैह अस्तगफिरुल्लाह रब्बी मिन कुल्ली ज़ंब व अतूबु अलैह। परवरदिगार आलम, रमज़ान का आखिरी रोज़ा, आखिरी तरावी हमारे एमपी साहब ने सर मुसलमान को तो दावत दिया इस बिना पर और इस काम के लिए कोशिश कर रहे हैं और इस काम के लिए कबूल होना आमीन। इसका हमने कामयाबी कर दिया आमीन। बिना पर उनसे जगन साहब और मंगे गीता वो तमाम को इस काम के लिए कदम रखा, इस काम के लिए कोशिश कर रहे हैं और जो दावत दिया है आज की आखिरी रमज़ान की आखिरी इफ्तार की दुआओं की बरकत से सबको कामयाबी दे, कामयाबी अता फरमा। पूरे मिलने के साथ खुशी मोहब्बत का लगन के साथ उनके साथदारी देना, उनकी मदद करना, उनके साथ चलना, उनके बोले उनके बात मानना, उनकी मदद करना, हर एक वर्ष की कामयाबी देना। आज आखिरी जुमरात के सदक़े से मेरे मौला आज के दिन की बरकत से, आज इफ्तार की बरकत से, आज आखिरी रमज़ान के बरकत से, सब मुसलमान को आमन की बरकत से ये कामयाबी फरमा। इनको, इनके औलाद को, इनके बेटा बेटे को, रिश्तेदार को सबका दे, इनके साथ जो भी साथदारी है, जो भी जान दे, सबकी कामयाबी दे और आगे चलकर और भी कामयाबी फरमा। इनके दुश्मन को दूर कर दे, परेशान दूर कर दे, शादन को दूर कर दे, नजरों से बचा ले, हर बला हर मुसीबत बचा ले। आगे दौड़ के मेरे मौला ईद का दिन है, उसकी बरकत से भी वो कामयाब जो वो लगन के साथ लगा जिस काम पे कामयाबी अता फरमा। आज दुआ को कबूल फरमा। मेरे मला करना ला तू है, मेरा वाला तू है, कराना वाला तू है, तेरे हम को वास्ता इन्हों तेरे घर को दिया मस्जिद के बरकत की बरकत से हमारे उनके सब इनका औलाद को उनके जिस काम का रखा काम को कामयाबी फरमा और आगे चलकर और भी कामयाबी फरमा, बुलंदा फरमा, सब मिलजुल कर कामयाबी फरमा, सबको मदद फरमा। अल्लाह हम दुआ करें न करें हम तेरे घर के 5 वक्त काजल की बरकत से भी या हमको कबूल फरमा ले। आमीन सय्यदुल मुरसलीन इन्नल्लाह मलाइकतहु अलन नबी या अय्युहल्लज़ीना आमनू सल्लु अलैहि व सल्लिमू तस्लीमा सुब्हान रब्बिका रब्बिल इज्जति अम्मा यसिफून व सलामुन अलल मुरसलीन वल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन ला इलाहा इल्लल्लाह।